ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు కానుండగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సవరించిన భూముల మార్కెట్ విలువల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు కానుండగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సవరించిన భూముల మార్కెట్ విలువల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సమావేశం దాదాపు 15 కీలక అంశాలపై చర్చిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. హైదరాబాద్ లో పెరడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఇతర మండల చైర్మన్ గాని, మండల వైస్ చైర్మన్ గాని ఇతర జిల్లాల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు కొన్ని సంక్షేమ కొత్త పథకాలు ముందు ఉంచాలని చెప్పి ఇప్పటికే ఇచ్చిన హామీల పథకాల్లో భాగంగా మరికొన్ని పథకాలను కూడా ఆ రోజు అనౌన్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీని దిశగా సిఎస్ రామకృష్ణారావు అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో 15 అంశాలతో కూడిన ఎజెండాతో ఈ సమావేశం ప్రారంభంగా అయిన నేపథ్యంలో ఇవాళ ఉదయం యాదగిరిగుట్టలో 100 కోట్ల రూపాయల అభివృద్ధితో చేపట్టాల్సిన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. మరికొద్ది రోజుల్లో కూడా అటు యాదాద్రి దేవాలయంతో పాటు భద్రాద్రి దేవాలయం, వేములవాడ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కూడా కాళేశ్వరం దేవాలయాల్లో కూడా చేపట్టాల్సిన ప్రాజెక్టు సంబంధించిన పనులపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశంలో రెండో విడత జూన్ 2న ఆదిలాబాద్ జిల్లా వేదికగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంతో పాటు దాని విధి విధానాలు కూడా ఖరారు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ లో చర్చిస్తుంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో వివిధ పారిశ్రామికవేత్తలకి అనుగుణంగా ఉండేందుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ను కూడా తీసుకొచ్చింది. ఆ ల్యాండ్ కూడా పరిశ్రమలకు ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి దానిపైన కూడా ఇప్పటికే కూలంకుషంగా సంబంధిత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి శ్రీధర్బాబు గారిని అధికారులు చర్చిస్తున్నారు. క్యాబినెట్ లో కూడా దానిపైన కూడా విధి విధానాలను కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక హ్యామ్ రోడ్ల విషయంలో కానీ ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు సమస్య కూడా ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు 1,50,000 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యము ఈ రోజు పండటంతో కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నప్పటికీ చాలా కళ్ళల్లో కూడా ఇంకా ఐకేపీ సెంటర్ లో కానీ కళ్ళల్లో కానీ వరి ధాన్యం ఉండటం వల్ల రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉంది. దీన్ని ఒక టాస్క్ గా తీసుకొని ముందుకు పోయేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్ 2న జరిగే కార్యక్రమంలో భాగంగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు రూపొందించింది. ఈ పింఛన్లను కూడా ఆ రోజు అనౌన్స్ చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పంపిణీ కూడా చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ వేదికగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను, ఆ సూచనలు కూడా ఆయన తీసుకొని మరికొంత కొత్త స్కీమ్లకు కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఓవైపు ఆదాయ వనరుల సమీకరణ చేసుకుంటూ భూముల అమ్మకం ద్వారా చేయాలన్నా ఇంకే రూపంలో ఆదాయ వనరుల సమీకరణ చేయాలి, దానిపైన నిన్న రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ కూడా ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన, బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. కాబట్టి ఈ సమావేశంలో ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చాలా కీలక అంశాలపై కూడా చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాములు.